ఏదైతే రేపు 27వ తారీఖున రామ్ చరణ్ గారి 42వ జన్మదిన సందర్భంగా మరి వాళ్ళ అభిమానులందరూ కూడా మరి ఆ రోజున మంచి వేడుకల్లో ఉంటారు కాబట్టి ముందుగానే ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఏదైతే మరి వాళ్ళ నాన్నగారు రామ్ చరణ్ గారు వాళ్ళ నాన్నగారు చిరంజీవి గారు ఆ బ్లడ్ బ్యాంక్ని స్థాపించి నేటి వరకు ఏ విధంగా అయితే రన్ చేస్తూ ప్రజలకు ఒక ఆదర్శంగా నిలిచారో అందులో భాగంగా మరి రామ్ చరణ్ అభిమానులందరూ కూడా ఈ రోజున రక్తదానాన్ని మరి ఇవ్వడానికి ప్రజలకు ఉపయోగపడే రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం మరి చాలా అభినందనీయం. ఎందుకంటే ఆ కుటుంబంలో సేవా గుణం ఏర్పడి చిరంజీవి గారి గుణం ఏదైతే ఆయన స్థాపించారో ఆ బ్లడ్ విషయంలో కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజల కోసం రైతుల కోసం ఏ విధంగా అయితే సేవా కార్యక్రమాలకు పాల్గొంటూ జనసేన స్థాపించి మరి ప్రజా సంక్షేమం కోసం రాజకీయాల్లోకి వచ్చారో మరి వాళ్ళ అభిమానులు కూడా అందరికీ కూడా ప్రజలకి సేవ చేయాలి ఏదో విధంగా అందించాలనే ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా ఇన్స్పిరేషన్ చేస్తూ వాళ్ళు కూడా రేపొద్దున సమాజానికి ఉపయోగపడేటట్టుగానే మనం చేయాలి అనేది కూడా ప్రజల ప్రాణాలు కాపాడటానికి ఈ రక్తం ఎంత అవసరం అనేది మనం ఆపద సమయంలో చూస్తున్నాం. వాళ్ళందరూ కూడా ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా మరి చిరంజీవి గారు పుట్టినరోజు సందర్భంగా కానీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా కానీ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా కానీ అనేక మంది అభిమానులు వాళ్ళు రక్తదానం ఇవ్వడం జరుగుతుంది. ఇందులో చాలామంది 15 సార్లు 20 సార్లు 30 సార్లు కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో ముందు అన్నీ చేయాలి. ఒక రక్తదానం విషయంలోనే కాదు ప్రతి ఒక్కడికి కూడా ఏదైనా ఆపద వచ్చిందనంటే దానికి కూడా వీళ్ళు ముందుంటారు. ఎప్పుడు కూడా అది ఏదంటే మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా ఇవాళ ఏం జరుగుతున్నా కూడా అందరికీ తెలుస్తుంది. అందులో కూడా పాలు పంచుకునే నెంబర్ 1లో మరి చిరంజీవి కుటుంబ అభిమానులు ముందుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో దాదాపు మా టీం 100 మెంబర్స్ వరకు బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్టేట్ వైడ్ వచ్చి ఏపీ తెలంగాణలో వచ్చేప్పటికి టోటల్ 3000 బ్లడ్ యూనిట్స్ మా టీం రామ్ చరణ్ మేము ప్లాన్ చేసుకున్నాం. అనేక విధాలుగా మేజర్ సెంటర్స్లో విజయవాడ, వైజాగ్, ఏలూరు అలా మొత్తం స్టేట్ వైడ్ అన్ని దాంట్లో బ్లడ్ డొనేషన్ జరుగుతున్నాయి. అలాగే మాకు రామ్ చరణ్ గారు పర్సనల్గా చెప్పింది ఏంటంటే మీరు సర్వ్ చేయండి, దాంతోపాటు మీకు మంచి పేరు వస్తుంది, అలాగే నాకు మంచి పేరు వస్తుంది, మీరు ఎట్టి పరిస్థితుల్లో సర్వీస్ మోటివేట్ ప్రోగ్రామ్స్ నా పేరు మీద చేయడానికి క్లియర్గా చెప్పడంతో మేము బ్లడ్ డొనేషన్ చేసాం. ప్లస్ గవర్నమెంట్ దాంట్లో ఎందుకు చేస్తున్నాం అంటే చాలామంది గవర్నమెంట్ హాస్పిటల్ బ్లడ్ డొనేషన్ అనేది దొరకడానికి చాలామంది పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. అలాగే మా డిప్యూటీ సీఎం గారు కూడా ఉన్నారు కాబట్టి ఆయన కూడా మా గవర్నమెంట్ మా దగ్గర ఉంది కాబట్టి మేము కూడా దీనికి హెల్ప్ చేద్దాం. టోటల్ 100+ ఇస్తున్నాం. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 27 ఈ రోజు నుంచి 27 వరకు కంటిన్యూస్గా బ్లడ్ డొనేషన్స్ అనేక చోట్ల జరుగుతున్నాయని చెప్పి మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. జై చరణ్.